హాయ్ అండి. నిన్న చంద్రబాబు గారైతే మంగళగిరి విస్తృత సమావేశాలు జరిపారు. అక్కడ కొంతమంది నాయకులతోటైతే దాంట్లో ఆయన మాట్లాడుతూ డబ్బులతోటి ఎలక్షన్‌లో గెలవలేమనైతే మళ్ళోసారి నిరూపితమైనదే చెప్పుకొచ్చారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారని, టీడీపీ వాళ్ళు ఖర్చు పెట్టలేదనైతే ఆయనైతే చెప్తున్నారు. సరే అది హాస్యాస్పదం. ఎందుకంటే ప్రతి పార్టీ డబ్బులు ఖర్చు పెట్టింది. కాపోతే కొంతమంది దగ్గర ఎక్కువ ఉంటుంది. కొంతమంది తక్కువ ఉంటుంది. ఆ ఎమ్మెల్యే స్థాయిని బట్టి డబ్బులైతే పంచారు. ఖచ్చితంగా అది పక్కన పెట్టేస్తే ఇంకో విషయం ఏం చెప్పారంటే, ఏదైతే కారు కింద పడ్డ వ్యక్తిని కనీసం పరామర్శించకుండా రోడ్డు పక్కన ఈడ్చి పక్కన పడేసి ఆహ్, అలానే ఎళ్ళిపోయాడు. అంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అనైతే చెప్పుకొచ్చారాయన. దీని గురించి మనం గూడా మాట్లాడాం. ఎందుకంటే కనీసం ఆయన కారు దిగి అతన్ని పరామర్శించుంటే బావుండేది సింగయ్య అనే వ్యక్తిని. నేను గూడా అదే ప్రస్తావించాను. అది తప్పే. ఎందుకంటే ఆయన ఆయన యాక్సిడెంట్ చేయలేదు. ఆయన మీద కేస్ పెట్టాల్సిన అవసరం గూడా లేదు. ఆయన కాకపోతే నిందితుడిగా అయితే అతను ఏఓ 2గా అయితే పెట్టారు కేసులో. అలానే పేర్ని నాని, విడుదల రజని వీళ్ళందరూ వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ గూడా కారులో ఉన్నారు గాబట్టి వాళ్ళ మీద గూడా కేసులైతే బనాయించారు. సరే అది క్వాష్ పిటిషన్ హైకోర్ట్‌లో నడుస్తుంది. జూలై 1 తారీఖు అనుకుంటాను. దాని తీర్పు అయితే రావచ్చు. చూడాలి మరి ఏం జరుగుద్దో. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి పైనైతే తీవ్ర వ్యాఖ్యలైతే చేశారు చంద్రబాబు నాయుడు గారైతే. మానవతా దృక్పథం గూడా మానవత్వం లేని మనిషి జగన్మోహన్ రెడ్డి. కారు కింద ముందు పడ్డ వ్యక్తి సింగయ్యని కనీసం కారు ఆపి పక్కకు దిగి పరామర్శించకుండా అలానే ఎళ్ళిపోయాడు. దుర్మార్గుడనైతే చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇది సంచలనం రేపుతుంది. అలానే చూడాలి ఇంక దీనిపైనైతే కౌంటర్‌లు చాలా వేస్తున్నారు తెలిసిందే. వైసీపీ వాళ్ళకున్న ఒకటే ఒక ఆయుధం ఆహ్, వెన్నుపోటు. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి నువ్వు పార్టీలో ఎదిగావు, సీఎం అయ్యావు నువ్వు మాకు చెప్తున్నావు నీతులనైతే వాళ్ళైతే కౌంటర్ అయితే ఇస్తా ఉన్నారు. చూద్దాం మరి అలానే సూపర్ సిక్స్ అమలు చేయడం చేతకానప్పుడు ప్రజల్ని మోసం చేసి నువ్వు అధికారంలోకి వచ్చావనైతే వాళ్ళు కూడా కౌంటర్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే సూపర్ సిక్స్‌లో మీరు చూసుకుంటే గ్యాస్ సిలిండర్ ఒకటేదో అప్పుడు దీపం పథకం కింద ఒకటి ఇచ్చారనుకుంటాను. ఆ తర్వాత మీరు చూసుకుంటే తల్లికి వందనం అంతకుమించి సూపర్ సిక్స్ నుంచి గాని మిగతాంగా వాళ్ళు చెప్పిన ఏ హామీ కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు. పింఛన్ అంటే స్టార్టింగ్‌లోనే ఇచ్చేసారు. అంతకుమించి ఇంగా ఏమీ హామీ ఇచ్చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా కౌంటర్ అయితే ఇస్తా ఉన్నారు. చూద్దాం మరి ఈ కౌంటర్‌ల మధ్య జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్ అయితే హైకోర్టులో నడుస్తుంది. ఒకవేళ క్వాష్ అయిపోయిందనుకోండి తీర్పు, అప్పుడు మటుకు ఇంగా టీడీపీ చాలా అవమానకరమైనదది. ఎందుకంటే నేను ముందే చెప్పా ఈ కేసు నిలబడదని. అసలు నాకు తెలిసి కేసే నిలబడదు. అతన్ని జైలుకెళ్ళే ప్రసక్తే లేదు. కాకపోతే ఆతృతతోటైతే కొంతమంది కేసులు పెట్టారు నల్లబాటులో. ఆ కేసులు తీసుకొని హైకోర్టులో అయితే చర్చ అయితే నడుస్తా ఉంది ప్రస్తుతానికైతే. చూద్దాం మరి తీర్పు వచ్చినాక చూద్దాం. మనం ముందే డిసైడ్ చేయకూడదు కదా! మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూద్దాం. తీర్పు వచ్చినాకైతే మటుకు ఆహ్, టీడీపీకి అనుకూలంగా వస్తేనేమో ఇంగా ఒక ఆట జగన్మోహన్ రెడ్డిని ఆడుకుంటారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వస్తే మటుకు టీడీపీని ఒక ఆట ఆడుకుంటారు వైసీపీ వాళ్ళు. చూద్దాం ఏం జరగబోద్దో.